వెంకటరెడ్డి గారు చెప్పండి, చిరంజీవి గారిని అవమానించింది ఎవరు? సార్, చిరంజీవి గారిని అవమానించిన దానికంటే ముందు ఒక మాట, అతను 2 లక్షల పుస్తకాలు అనేది వాస్తవమే అనుకుంటున్నాను సార్. ఎందుకంటే ఒక పుస్తకం చదివితే 2 లక్షల పుస్తకాలు చదివినట్టేనా? ఒక పుస్తకం ఏమైనా ప్రింట్ చేసి ఉంటారు ఇందుకోసం. ఆ పుస్తకం చదివితే 2 లక్షల పుస్తకాలు చదివినట్టే కదా. అట్లాంటి పుస్తకం ఏమైనా ఒకటి చదివాడేమో. ఎందుకంటే ఆ పుస్తకం చదివేస్తే 2 లక్షల పుస్తకాలు చదివినట్టే అని ఉంటుంది. ఇంగ్లీష్ మీడియంలో ఇంకొకటి వెంకటరెడ్డి గారు ఇంకొక మాట, ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివానంటాడు, ఇంగ్లీష్ రాదంటాడు. ఏంది ఇది? అసలు అయోమయంగా ఉంది, నాకైతే అర్థం కావట్లేదు. మా బొట్టాలను తెలుగు మీడియంలో చదువుకున్నాం కాబట్టి మాకు ఇంగ్లీష్ పెద్ద రాదులే అనుకోవచ్చు. ఆయన ఏమో ఇంగ్లీష్ మీడియంలో చదివానంటాడు, ఇంగ్లీష్ రాదంటాడు. ఏందో మరి తమాషా అనిపించట్లా? దాంట్లో మళ్ళీ నెల్లూరులో ఫస్ట్ సిఈసి జాయిన్ చేసిన తర్వాత సిఈసి తర్వాత ఎంఈసికి వెళ్ళాడంట. ఇంకో ఎంఈసి చదవడానికి వెళ్ళి ఎంపీసీ వాళ్ళ ఫ్రెండ్స్తో ట్యూషన్కి వెళ్ళాయని చెప్తున్నాడు. ఎంఈసితో ఎంపీసీ వాళ్ళతో ట్యూషన్కి వెళ్ళేది ఏంది అంటే 3 సార్లు 3 గ్రూపులు. అసలు అతను ఏం మాట్లాడుతున్నాడో అతనికి అట్లా మామూలుగానే మైండ్ పనిచేయదని అంటారు సార్. ఇప్పుడు క్లియర్గా అఫిడవిట్లో చెప్పిన దాన్ని బట్టి అది నిజమే అనిపిస్తుంది. ఏందో తమాషా ఏంటంటే ఒకళ్ళే మెంటల్ సర్టిఫికేట్లు తీసుకున్న వాళ్ళు పోటీ చేస్తారు, మైండ్ పని చేయకుండా పిచ్చి పిచ్చిగా సైకోతనంగా ప్రవర్తించేటటువంటి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు పోటీ చేస్తారు. ఇట్లాంటి వాళ్ళందరినీ నిజంగా ఆంధ్రప్రదేశ్లో చూస్తాను సార్. మా మిగిలిన రాష్ట్రాల్లో అయితే ఇట్లాంటి వింత విచిత్రమైన మనుషులను ఎక్కడ చూడం, కానీ మన ఆంధ్రప్రదేశ్లోనే ఇట్లాంటి వాళ్ళని చూస్తాం. 2 చిరంజీవి అంశం వచ్చినప్పుడు సార్, చిరంజీవి గారు దుకాణం సర్దేశారు అని ఆ పత్రికల్లో రాసింది ఏ పత్రికలో రాశారు సార్? చిరంజీవి గారు సీట్లు అమ్ముకున్నారని ఏ పత్రికలో రాశారు? చిరంజీవి గారిని ఎవరైతే అయ్యన్న పాత్రుడు కొడుకు కావచ్చు, చింతమనేని ప్రభాకర్ కావచ్చు, వాళ్ళ పెందుర్తి మాజీ శాసనసభ్యులు ఆయన ఉన్నాడు కదా సార్, మన సీట్ రాలేదని ఆయన మాట్లాడింది మీ వల్ల మీ అన్న వల్లే మేము ఓడిపోయి, బండారు సత్యనారాయణమూర్తి గారు, మీ వల్ల మీ అన్న వల్లే ఓడిపోయాం, వీళ్ళు 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 వచ్చేది లేదు సచ్చేది లేదు, మమ్మల్ని ఓడగొడటానికి వస్తారు, మా సీట్లు లాక్కోవడానికి వస్తారు వీళ్ళని చెప్పి మాట్లాడింది ఆయనే కదా. సాక్షాత్తు బాలకృష్ణ మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు, రామారావు గారు ముఖ్యమంత్రి అయిపోయారని చెప్పి చిరంజీవి పార్టీ పెట్టయితే ముఖ్యమంత్రి అవుతాడా? ఎవడికి పడితే అడిగి ముఖ్యమంత్రి అయ్యి ఆడుతుంటుందా? మా బ్లడ్ వాళ్ళకే అయ్యిద్ది, ఆ బ్లడ్ వేస్ట్ అని చెప్పి మాట్లాడి లేపాక్షి ఉత్సవాలకు ఎందుకు పిలవలేదంటే ఇదే చెప్పాడు. మా పక్కన కూర్చుని అరగతుందా చిరంజీవికి అని మాట్లాడితే, అదే బాలకృష్ణ దగ్గరికి వెళ్ళి షోలు చేస్తావు, బాలకృష్ణ గొప్పవాడని పొగుడుతావు, అదే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఈరోజు పొగుడుతా. ఎవరు అవమానించారు సార్? ఏ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారి గురించి మాట్లాడారా? మీరు ఒక్కసారి చూడండి సార్, జగన్మోహన్ రెడ్డి గారు 2009 రాజకీయాలు స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు చిరంజీవి గారి మీద ఏ రోజు కూడా విమర్శలు చేయలేదు. సో ఎందుకంటే చేయాల్సిన అవసరం కూడా లేదు, ఆయన పాలిటిక్స్లో లేరు, ఆయన దూరంగా ఉన్నాయని చెప్పాడు. దీంట్లో ఇంకో చిరంజీవి గారిని కూడా ఒక విషయం సమాధానం అడుగుతున్నాం సార్. ఎందుకంటే అసలు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పేపర్లు చదవను, నేను అండేది హైదరాబాద్లో, నాకు వచ్చేది ఓన్లీ తెలంగాణ పేపర్లే వస్తాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యూస్ను కూడా నేను చూడను, అసలు రాజకీయాలకి నాకు సంబంధం లేదని చెప్పినటువంటి ఇదే చిరంజీవి గారు ఒక సారా వ్యాపారి, ఒక బ్యాంకులను దోపిడీ చేసినటువంటి దొంగ, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఖజానాను అంతా దోచుకున్నటువంటి వ్యక్తుల్లో ఉన్నటువంటి సీఎం రమేష్ అనేటటువంటి వ్యక్తికి మద్దతు పలుకుతున్నారని అంటే చిరంజీవి గారు కూడా ఎంతగా దిగజారిపోయారో ఒకసారి ఆలోచించుకోమని చెప్తా ఉన్నాను. ఎందుకంటే నిజంగా మీరు మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తి ఒక నీతివంతుడు, ఒక నిజాయితీపరుడు, అసలు ఒక స్వచ్ఛమైనటువంటి మనిషి అయితే మీరు మద్దతు ఇచ్చారని అంటే ఎస్ మనం కూడా మద్దతు ఇచ్చాడులే అండి, ఆయన నిజంగా నిజాయితీపరుడు. మీరు మద్దతు ఇవ్వాల్సింది ఎవరికి సార్? ఒక టిప్పర్ డ్రైవర్కి మద్దతు ఇవ్వాలి, ఒక ఉపాధి హామీకి మద్దతు ఇవ్వాలి, ఒక రైతు నుంచి ఈరోజు అసెంబ్లీకి పంపించబోతున్నటువంటి వ్యక్తికి మద్దతు ఇవ్వాలి. అట్లాంటి వ్యక్తులకు మద్దతు ఇవ్వకుండా ఏదైతే బ్యాంకులకు దొంగతనం చేసినాడు మంచాడు వాడికి ఓటేయమని మీరు అడుగుతున్నారా? అంటే చిరంజీవి గారు కూడా ఏ పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు అనేది అక్కడ క్లియర్గా అర్థమవుతున్నటువంటి అంశం. ఇంకొకటి స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇదే చిరంజీవి గారిని ఘోరంగా పవన్ కళ్యాణ్ అవమానించాడు సార్. ఎందుకంటే ఇమిటేట్ చేస్తూ, ఎవరైనా సంస్కారంగా ముఖ్యమంత్రి గారికి ఇట్లా దండం పెడతాం అనేది సంస్కారం, ఎవరైనా కూడా పెడతారు. ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్తే దండం పెడతారు. దాన్ని ఒక మీటింగ్లో ఇట్లా దండాలు పెడతాడు, ఇలా పెట్టించుకున్నారని చెప్పి చిరంజీవి గారిని అవమానించాడు. ఇప్పుడే మళ్ళీ చిరంజీవి గారు మన 5 కోట్లు ఇవ్వగానే చిరంజీవి గారు మంచివాడు అయిపోయాడు. అదే చిరంజీవి గారు 5 కోట్లు ఇవ్వకపోతే పవన్ కళ్యాణ్ కూడా చిరంజీవి మంచివాడు అయ్యేవాడు కాదు సార్. అది మన విరాళం ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు చిరంజీవి గారి గురించి మాట్లాడతారన్నారు. సజ్జల గారు ఎక్కడ అన్నారు? సజ్జల గారు అసలు కామెంటే చేయలేదు సార్. ఏమన్నారంటే వాళ్ళందరూ మాట్లాడుకోండి, వాళ్ళందరూ ఒకటే దాని గురించి మేము పట్టించుకోమని మాట్లాడారు తప్ప ఎక్కడ అవమానకరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా మాట్లాడింది మీరు మీ కాపు సమాజానికి సంబంధించి ఇదే ముద్రగడ గారిని అవమానించినప్పుడు మీరు నాకు కాపులతో నాకేం సంబంధం అంటారు, మళ్ళీ ఒక రోజు కాపులు నా వాళ్ళని అంటారు. ముద్రగడ గారిని అంత ఘోరంగా అవమానించినటువంటి, ఘోరంగా బూతులు తిట్టినటువంటి లోకేష్ మీదేమో మీరు చేతులు వేసుకొని రాసుకొని పూసుకొని తిరుగుతా వాళ్ళకి మద్దతు ఇస్తారు.
అంటే మీకు ఒక విధానం లేదు. మీరు రాజకీయంగా ఎవరు డబ్బులు ఇస్తే ఇక వాళ్ళ వెనకాల వెళ్తారు. చంద్రబాబు నాయుడు అనే అతని వ్యక్తి డబ్బులు ఇచ్చినప్పుడల్లా ఆయన ఏవి స్క్రిప్ట్ ఇస్తే అది చదువుతారనేది ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది కేఎస్ఆర్ గారు.